బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ ఎదుట నేడు పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. 37 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్లు సమాచారం. ఇక లొంగిపోయే వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గత కొద్ది రోజులుగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ ఎదుట నేడు పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. 37 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్లుగా సమాచారం. అయితే లొంగిపోయే వారిలో కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, ఓవర్ టు యు. లహరి, ఇప్పుడు మావోయిస్టులకి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుందనే చెప్పుకోవాలి. 37 మంది కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. 4.5 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి మావోయిస్టు ఉద్యమం నేడు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతుందనే మనం చెప్పుకోవాలి. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతుంది. అనేక మంది పార్టీ అగ్రనేతలు నేడు ఉద్యమాన్ని వీడుతున్నారు. ఎన్నాళ్ళు మావోయిస్టులు నక్కం చేసుకున్నటువంటి దండకారణ్యంలో ఉండలేని పరిస్థితులు నెలకొనడంతో అగ్రనేతలు ఆయుధాలు వీడి పోలీసులు ఎదుట లొంగిపోతున్నారు. ప్రస్తుతం పార్టీలో కీలకంగా ఉన్నటువంటి మరికొందరు సైతం ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొంతకాలంగా పార్టీకి ఎదురవుతున్నటువంటి గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమంలో పురోగించే అవకాశం లేదని గ్రహించినటువంటి నేపథ్యంలో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అబూజ్మడ్ గుండేకోటలో మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన అనంతరం మావోయిస్టు శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొందని చెప్పుకోవాలి. మరోవైపు ఈ సంవత్సరంలోనే కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, అలాగే కొద్ది రోజుల క్రితం హెడ్మా మృతి చెందడం కూడా కలవరం పడుతుందని చెప్పుకోవాలి. మరోవైపు ముఖ్య అగ్రనేతలైనటువంటి మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న కూడా లొంగిపోవటం, అలాగే చంద్రన్న, బండి ప్రకాష్ అనారోగ్య కారణాలతో సాయుధ మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడాన్ని బట్టి పరిస్థితులను చూస్తే మావోయిస్టు పార్టీకి కోలుకొని దెబ్బగా ఉందని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ముఖ్య నేతలు, 4 తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, పదుల సంఖ్యలో పార్టీ కేడరు తెలంగాణ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసేందుకు కార్యాచరణ రూపొందించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. రాష్ట్ర కమిటీ సభ్యులు ఇప్పటికే పోలీసుల పర్యవేక్షణలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. త్వరలో వీరందరినీ అంటే దాదాపుగా కూడా ఈ రోజే 3 గంటలకి మీడియా ఎదుట కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇప్పటికే వ్యూహరచనలో నిమగ్నమైనట్టు కూడా తెలుస్తుంది. తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో ఉన్నటువంటి మరో 2 అగ్రనేతల కోసం కూడా ఎస్ఐబి ఆరాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అనుమకొండకు చెందినటువంటి పసునూరి నరహరి అలియాస్ సంతోష్ బీహార్ జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ఇన్ఛార్జిగా ఉన్నారు. నల్గొండ జిల్లా చుండూరు మండలం పుల్లెములకు చెందినటువంటి పాకా హనుమంతు అలియాస్ ఊకే గణేష్ సౌత్ రీజనల్ బ్యూరోకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. ఈ నరహరి జార్ఖండ్, గిరిడి ప్రాంతంలో, హనుమంతు ఒడిశా, కందమాల ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా కూడా తెలంగాణ నిఘా వర్గాల వద్ద సమాచారం ఉంది. హనుమంతుని కలిసి లొంగిపోయేలా ఒప్పించేందుకు కూడా కొన్ని రోజుల క్రితం అతని కుటుంబ సభ్యులు కందమాల ప్రాంతంలో చేసినటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్ర కమిటీ లొంగుబాటును ఎంచుకోగా కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ గురించి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ ముగ్గురు అగ్రనేతలను లొంగుబాటు పట్టించే ప్రయత్నాలను ఎస్ఐబి ముమ్మరం చేసినట్లుగా కూడా
కూడా కనిపిస్తుంది. అయితే మరో మావోయిస్ట్ యొక్క సుప్రీం అయినటువంటి గణపతి ఆచూకీపై మాత్రం ఉత్కంఠత కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఆయన ఎక్కడున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలోనే నేపాల్ మీదుగా విదేశాలకు వెళ్లిపోయారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే అవన్నీ ఊహాగానాలే అని నిఘా వర్గాలు కూడా కొట్టివేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం కొద్ది కాలం క్రితం వరకు కూడా గణపతి అబూజ్మడ్ లోనే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ఆయన ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళినట్లు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం ఎక్కడున్నారనేది మాత్రం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఆపరేషన్ కగారు తీవ్రతరం కావడంతో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి మావోయిస్టు నేతలందరూ కూడా లొంగుబాటు బాట పెట్టారు. మరి కొంతమంది ఎన్కౌంటర్ లో హతమవడం జరుగుతుంది. ఎవరికి వీలున్న కాడ వాళ్ళు అంటే తెలంగాణ ప్రాంతంలో అవకాశం ఉన్న కాడ తెలంగాణ ప్రాంతంలో, అలాగే ఏపీలో అవకాశం ఉన్న కాడ ఏపీలో కొంతమంది మావోయిస్టులు లొంగుబాటు దానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోణంలోనే ఈ రోజు 37 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణ పోలీసుల ఆధీనంలోనే ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 పోలీసులు వారిని మీడియా ఎదుట కూడా హాజరుపడే పరిస్థితుంది. వీరిలో 37 మందిలో కేంద్రం యొక్క రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వీరిలో ముఖ్యంగా ఆజాదు, అప్పాసి, నారాయణ, ఎర్రాలు వీళ్ళు ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. మొత్తం మీద 3:30కి వీరందరినీ కూడా మీడియా ఎదుట పోలీసులు హాజరుపరిచే పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మావోయిస్టులకి గడ్డు కాలం, మావోయిస్టు పార్టీకి గడ్డు కాలం అనే మనం చెప్పుకోవాలి లహరి.